హాయ్, హలో, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ సోనీ. వీ రన్ ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్. కొన్నిసార్లు కొలాబ్ అవుతాము, కొన్నిసార్లు ఓన్గా చేస్తాము. సొసైటీలో నేను వెళ్ళినప్పుడు ఒక మెయిల్ ద్వారా నా పైన జెండర్ డిస్క్రిమినేషన్తో విమెన్ హెరాస్మెంట్ జరిగింది. తన క్యారెక్టరిస్టిక్స్, హీ వోర్ వైట్ టీ-షర్ట్, కాలర్ నెక్, ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఉంటాయి, అండ్ he is dusky in color. He wore కడియం in the right hand. తన బైక్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ డ్యూక్. ఈ సండే కాకుండా ముందు సండే 9th March 2025 ఈవినింగ్ 6 o'clockకి నేను వర్క్ మీద బయటికి వెళ్ళాను. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పానీపూరి కోసం వెళ్ళాను. తిన్నాక 2 minutes కూర్చొని నిదానంగా వెళ్దాము అని అక్కడ ఒక చైర్ పైన కూర్చొని నా సరౌండింగ్స్లో ఏం జరుగుతోంది అని నేను చూసుకుంటున్నప్పుడు ఒక మేల్ పర్సన్ నన్ను చూడడం 2 times చూశాను. నేను లేచి వెళ్ళిపోదాము అని అనుకునే లోపల ఈ పర్సన్ పేమెంట్ చేసి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. సో నేను ఇంటికి స్టార్ట్ అవ్వకుండా ఇంకొక 2 minutes వెయిట్ చేద్దామని ఆగిపోయాను, సో దట్ ఈ పర్సన్ వెళ్ళిపోతారు అని. సో నేను వాకింగ్ స్టార్ట్ చేసి ఒక 4 steps వేశాక 10 rupees ఇండియన్ బజార్ అనే బోర్డ్ దగ్గర ఈ మేల్ తన బైక్ ఆపి షాపింగ్ మాల్ లోపలికి చూస్తూ ఉండడం అబ్జర్వ్ చేశాను. తన బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నట్లు కనపడింది. ఆ మేల్ వైపు కన్ను ఎత్తకుండా ముందుకి వెళ్ళిపోయాను. కొంచెం దూరం వెళ్ళాక నా సరౌండింగ్స్ చూసుకున్నప్పుడు నా వెనకాల నాకు 3 feet దూరంలో తన బైక్ ఆపుకొని నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. నాకు అప్పుడు అర్థమయ్యింది, ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్ల పైన హెరాస్మెంట్ జరుగుతోంది అంటే డేంజర్. సో నేను ఆ అబ్బాయికి అర్థం చేపియాలని అనుకున్నాను. నీ బిహేవియర్ అన్యాక్సెప్టబుల్, ఇది హెరాస్మెంట్, నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని ఒక చోట ఆగిపోయి ఇగ్నోర్ చేద్దామని అనుకున్నాను. నా ఇగ్నోరెన్స్ చూశాడు, తనకి అర్థమైంది. నేను ఉన్న చోటే 6 minutes ఉండిపోయాను. అక్కడే కూర్చొని ఉండే అన్నమాట. కిరాణం షాప్ తెలిసిన వాళ్ళు. ఆ 6 minutes తను మళ్ళీ రాలేదు, నన్ను అర్థం చేసుకున్నాడు అనుకొని నేను ఇంటికి స్టార్ట్ అయ్యాను. కొంత ముందుకు వెళ్ళాక ఈ అబ్బాయి బైక్ మీద కూర్చొని వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నా హెల్ప్లెస్నెస్ ఎలా అంటే నా మొబైల్ ఇంట్లో వదిలేసి బయటికి వచ్చాను. ఒక కోకోనట్ షాప్ దగ్గర కొంతమంది ఉంటే ఒక అన్నకి ఎక్స్ప్లెయిన్ చేశాను. పానీపూరి షాప్లో చూసినప్పటి నుండి ఇలా హెరాస్ చేస్తున్నాడు అని. ఇలా నేను చెప్పడం చూసి ఆ మేల్ పర్సన్ బేకరీలోకి వెళ్ళిపోయాడు. ఈ అన్న అన్నాడు, మనం అతనితో మాట్లాడదామంటే అతను కేక్ హౌస్లోకి వెళ్ళిపోయాడు కదా అని. ఇంకా నేను ఆ అన్నని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగాను. సేఫ్గా ఆ రోజు వచ్చేసాను. ఈ విషయం ఆ రోజు ఇంట్లో చెప్పలేదు. 16th March 2025 సండే ఈవినింగ్ బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సేమ్ కుర్తీ, సేమ్ దుపట్టాతో వెళ్ళాను. పానీపూరి షాప్కి వెళ్ళలేదు. ఈ పర్సన్ ఒకవేళ వస్తే నాన్సెన్స్ ఎందుకు అని. సో నేను వచ్చే వేలో సడన్గా ఒక పర్సన్ వెనక్కి తిరిగి నన్ను చూస్తూ బైక్ పైన వెళ్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్ ఎస్ తనే, ఆ అమ్మాయే అని హెడ్ నోట్ చేశాడు. నేను ఏ కోకోనట్ షాప్ దగ్గర అయితే ఫస్ట్ టైం తప్పించుకున్నానో మళ్ళీ ఈ పర్సన్కి అక్కడే
చిక్కుకున్నాను. ఆ మేల్ పర్సన్ బైక్ స్టాప్ చేసుకొని వెయిట్ చేస్తున్నాడు. ఒకటే ఫిక్స్ అయ్యాను, ఈ డేంజర్కి నేను నా ఫేసే చూపెడతా, బ్యాక్ చూపించి వెళ్ళిపోను అని ఫిక్స్ అయ్యి తన బైక్ క్రాస్ చేస్తూ తనకి డైరెక్ట్గా ఐ కాంటాక్ట్, సీరియస్ లుక్ ఐ కాంటాక్ట్ ఇచ్చాను. నేను స్మైల్ ఇచ్చి ఉంటే అది సిగ్నల్ తనకి, కానీ నేను సిగ్నల్ ఇవ్వలేదు కదా, నిల్చుంటా. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నది నా నేమ్ కాదు, నా ఫేస్ కాదు. ఐ విల్ ఫైట్, నేను ఫెయిల్ అయినా సరే అని నేను తన బైక్ ముందు వెళ్ళి నిల్చున్నా. నా మొబైల్ పౌచ్ ఫోన్ బుక్ టైప్లో ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేస్తున్నా. హీఈస్ అబ్జర్వింగ్ మీ. నంబర్ ప్లేట్ని పిక్చర్ తీసుకుంటున్నట్లు చూపెట్టిన. అప్పుడు కూడా హీఈస్ నాట్ మూవింగ్. ఇంకా నేను 4 ఆప్షన్స్కి ఫిక్స్ అయ్యాను. 100 పోలీస్, ఫ్యామిలీకి కాల్ చేయడము ఆర్ పూజితకి కాల్ చేయడము. ఐఎమ్ ఫైటింగ్ దిస్ టుడే అని ఫిక్స్ అయ్యి మా తమ్ముడికి కాల్ చేశాను. ఫోన్లో హలో డాడీ, లొకేషన్ షేర్ చేస్తున్నాను ఈ మాటతో అంతే ఆ అబ్బాయి బైక్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇది నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఒంటరిగా వెళ్తున్నప్పుడు నాకు జరిగినట్టు హెరాస్మెంట్స్ ఇంకా అయిపోయింది, నా మీద అటాక్ జరగబోతుంది, నేను చిక్కుకున్నాను అని టైం వస్తే, అటాక్ జరిగినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. భయపడి పారిపోవడం ఆర్ నిలబడడం. పారిపోతే ఇంకా పారిపోయేలా చేస్తారు. నేను ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుతున్నాను. ధైర్యంగా నిలబడితే న్యాయం మన సైడ్ ఉండి ఫైట్ ఇస్తే వైలెన్స్ గెలవదు. ఇది చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా భయపడొద్దు. మనకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. విమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. మెయిన్గా విమెన్ రైట్స్ గురించి మనం తెలుసుకోవాలి. విమెన్ రైట్స్ ఆర్ రైట్స్ టు లివ్ ఫ్రీ ఫ్రమ్ వైలెన్స్, discrimination, etc. Helpline is available. Women helpline 181 and చాలా అవైలబుల్గా ఉంటాయి. హెల్ప్లైన్కి కాల్ చేసినప్పుడు అప్రోచ్ ఈ విధంగా ఉండాలి. నా మీద వైలెన్స్ జరుగుతోంది ఆర్ మీకు జరిగే ప్రాబ్లం చెప్పాలి. నా లొకేషన్ ఇది, నా సైడ్ న్యాయం ఉంది, నా రైట్స్ కాపాడండి. యాజ్ అ పవర్ఫుల్ యూనిట్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మనం వెళ్తున్న ప్రతి చోటికి డాడీ రాలేరు. మన అలర్ట్నెస్సే మనకి రక్ష. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ? ఈ క్వశ్చన్తో మైండ్ని ట్రైనప్ చేసుకోవాలి. అండ్ క్రైమ్స్ పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. టిల్ టుడే క్రైమ్స్ తెలిసి ఉండాలి. ప్రాబ్లమ్స్ విమెన్ని ఏం చేయలేవు.